నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 83వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున 84వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్కి జై. గురువుగారిని ముందు ప్రార్థన చేసుకోవాలి. తథోక్తవతి రామేతు భరతే చ మహాత్మని లక్ష్మణోధ శుభం వాక్యం ఉవాచ రఘునందనం. రాముడు భరతుడు పలికిన మాటలు విని లక్ష్మణుడు రాముడితో ఈ విధంగా చెప్పాడు. రాముడు ఏమన్నాడంటే, రాజసూయ యాగం చేద్దాం, మీ ఉద్దేశం ఏమిటి అని తమ్ముళ్ళని అడిగాడు. సహోదరులు కదా, వాళ్ళ సలహాలు తీసుకోవాలి రాజు కదా. కాబట్టి వాళ్ళని అడిగితే భరతుడు అన్నాడు, వద్దు, నిన్ను దేవుడిగా పూజిస్తున్నాడు, ప్రపంచం అంతా కూడా, రాజులందరూ కూడా నిన్నే రాజుగా భావిస్తున్నారు, ఇంకా రాజసూయం అవసరమే ఉంది, వద్దు అని చెప్పాడు. ఆ మాటలకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, అశ్వమేధో మహాయజ్ఞ పావనః సర్వపాప్మనాం పావనస్తవ దుర్ధర్షో రోచతాం రఘునందన. రమా, అశ్వమేధ యాగం ఉన్నదే, అది సర్వ పాపాలని కూడా తొలగిస్తుంది, పవిత్రతను చేకూరుస్తుంది. ఆ యజ్ఞం నీకు ఇష్టం అవుగాక. శ్రూయతే హి పురావృత్తం వాసవే సుమహాత్మని బ్రహ్మహత్యావృత శక్రో హయమేధేన పావిత. మహాత్ముడైన ఇంద్రుడి విషయంలో పూర్వం జరిగిన కథ ప్రసిద్ధమైనది రామా, నీకు తెలుసు కదా. బ్రహ్మహత్యా పాపం తగిలిన ఇంద్రుడు అశ్వమేధం చేత పవిత్రుడయ్యాడు. కాబట్టి అశ్వమేధం యాగం చేద్దాం అని లక్ష్మణుడు సలహా ఇస్తున్నాడు. భరతుడి సలహా అనుసరించాడు కదా, ఇప్పుడు లక్ష్మణుడి సలహా కూడా ఆచరిస్తాడనమాట. కృష్ణార్పణమస్తు. రేపు మనం 4వ శ్లోకం నుండి కొనసాగిద్దాం.